వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము సేమియా కేసరి తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సేమియా, 3/4 కప్పు చక్కెర, 2 స్పూన్స్ నెయ్యి, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్, 2 లేదా 3 ఇలాచీలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి. ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో సేమియా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమియా మంచిగా వేగిపోయింది, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు తీసేద్దాం సేమియా ప్యాన్లో నుంచి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియాకి 2 కప్పుల సగం నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. రెండు కప్పుల సగం నీళ్ళు మరుగుతున్నాయి. దీంట్లో సేమియా వేసుకొని కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెడదాం. సేమియా పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు చక్కెర వేసుకొని కలుపుకుందాము. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతనే చక్కెర వేయాలి. ముందే వేస్తే అసలు సేమియా ఉడకదు. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందాము. ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయింది. సేమియా మొత్తం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. సేమియా కేసరి రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఒక బౌల్లో వేసుకుందాం. సేమియా కేసరి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.